క్రౌన్ ఇండస్ట్రీస్ అనేది ప్యాకేజింగ్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి, మీడియం ఇండస్ట్రీస్ వాళ్ళకి, భారీ ఎత్తున బిగ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా ఈ మిషన్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఈ మిషన్స్తోనే పాల ప్యాకెట్లు, లిక్విడ్స్ అంటారు, లిక్విడ్స్లో పాల ప్యాకెట్లు, జ్యూసెస్, వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ ప్యాక్ చేయొచ్చండి. అది అలాగే కిరాణా ప్రొడక్ట్స్ లాంటివి మనం ఏదైతే సూపర్ మార్కెట్లో చూస్తున్నామో అవి కూడా చేయొచ్చండి. 1 గ్రామ్ నుంచి 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ అలా డిఫరెంట్ ప్యాకేజీలలో ఈ మార్కెట్లో ఏదైతే లభ్యమవుతున్నాయో అవన్నీ ప్యాక్ చేసే మిషన్స్ ఇక్కడ క్రౌన్ ఇండస్ట్రీస్లో తయారవుతాయండి. అలాగే కస్టమర్స్కి కావాల్సిన విధంగా కూడా మేము మోడిఫై చేసేసి కొన్ని మిషన్స్ డిజైన్ చేసి ఇస్తామండి ప్యాకేజింగ్లోనే. ఇప్పటికి ఇది మేము 17 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ రన్ చేస్తున్నామండి. ఆల్ ఓవర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండి మెయిన్గా. ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ స్టేట్స్లో డీలర్స్ ఉన్నారు. డీలర్స్ అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారండి. ఇప్పటి వరకు ఎన్ని మిషన్స్ ఎక్కువ ఏ సంబంధించిన మిషన్స్ అమ్ముడు? ఎక్కువ మనకి లిక్విడ్స్ సంబంధించినవి మాత్రం ఎక్కువ మనకి ఇండియాలో బాగా సెల్ అవుతున్నాయండి. మిల్క్ అనుకోండి, వాటర్ అనుకోండి, జ్యూసెస్ అనుకోండి, ఇలాంటి మిషన్స్ ఎక్కువ ఇప్పటి వరకు మేము ఇండియాలోనే కాకుండా బయట విదేశాలకు కూడా పంపించామండి, డిఫరెంట్ కంట్రీస్కి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు ఏం చదువుతున్నారు ఈ ఫీల్డ్లో? నేను మెకానికల్ ఇంజనీరింగ్ అండి నా బ్యాక్గ్రౌండ్. నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు ఇంట్రెస్ట్తోనే నేను ఈ ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది ఒక 20 సంవత్సరాల క్రితం. ఎన్ని మిషన్స్ ఉన్నాయి సార్? ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? మన ఎన్ని రకాలంటే దాదాపుగా 20 రకాల ప్యాక్ చేసే మిషన్స్ అండి. ప్లాస్టిక్ ప్యాక్ చేసే మిషన్స్. ఎలా అంటే ఇప్పుడు కొద్ది మొత్తంలో పెట్టుబడితోని చేసే వాళ్ళకు కూడా, అంటే లెగ్ సీలింగ్ మిషన్, అంటే లెగ్ ఆపరేట్ చేసే మిషన్స్ నుంచి ఫుల్లీ ఆటోమేటిక్ చేసే మిషన్ వరకు ఒక 20 రకాల మిషన్స్ ఉన్నాయండి. ఓన్లీ ఫిల్లింగ్ మిషన్స్ అంటే కొంతమంది ఇప్పుడు భారీ మొత్తంలో పెట్టలేని వాళ్ళకి తక్కువ, ఓన్లీ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. బాటిల్స్లో ఏదైనా లిక్విడ్ ఫిల్ చేయాలనుకోండి, అండ్ జ్యూస్ కానీ ఫిల్ చేసుకుని దాన్ని చేత్తో క్యాప్ పెట్టుకోవడం, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఆటోమేషన్, అసలు మనిషి అవసరం లేకుండా ఒక దగ్గర బాటిల్ పెడితే బయటికి మొత్తం ప్యాక్ అయిపోయి మనకి లేబులింగ్ సహా వచ్చే మిషన్ కూడా మనము తయారు చేస్తామండి. హైదరాబాద్లో, ఆంధ్రాకి, తెలంగాణకి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్లో అవుతుందండి. ఆల్ ఓవర్ ఇండియాలో వేరే మార్కెటింగ్ మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం ఇక్కడ నుంచి పంపిస్తాము. వాళ్ళు అక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు సేల్ చేస్తారండి. ఇప్పటి వరకు ఎస్టర్డే ఐటెక్స్ ప్లాస్టిక్ ఇంతకుముందు మేము ప్యాక్ ప్లేస్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో పార్టిసిపేట్ చేశాము, ఢిల్లీలో పార్టిసిపేట్ చేశాము, చెన్నైలో వాటర్ ఎక్స్పో పార్టిసిపేట్ చేసాము ఇంతకుముందు, అట్లా చండీగఢ్లో చేసాము, లక్నోలో చేసాము. అట్లా మాకు డీలర్స్ నెట్వర్క్లో అక్కడ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తాం మేము. బయట కంట్రీలో కూడా మేము విజిట్ చేసి టెక్నాలజీని కూడా మేము అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా జర్మనీ కూడా విజిట్ చేశాము. అక్కడ ప్యాకేజింగ్ మిషన్ టెక్నాలజీ ఏం యూజ్ చేస్తున్నారు, మనం దాంట్లో అబ్జర్వ్ చేసుకుని మనం ఎట్లా అప్డేట్ అవ్వటం అనేది కూడా జరుగుతుంది. అట్లా చైనా కూడా విజిట్ చేయడం జరిగింది. అట్లా టెక్నాలజీని మన ఇండియన్ ఇక్కడ ఉన్న మన మౌలిక వసతుల్ని యూజ్ చేసుకొని మనకు అనుగుణంగా మనం ఓన్గా డిజైన్ చేసుకోవడం జరుగుతుంది సార్. అట్లాగా ఎవ్రీ 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి మేము మోడిఫై చేసుకుంటూ ఇప్పుడు ఈ ఆటోమేషన్ స్థాయికి ఎదగలిగామండి. ఇంకా కొత్తగా చదువుకొని ఈ ఇండస్ట్రీ సైడ్ వచ్చే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? ఇది ప్యాకేజింగ్ అనేది అసలుకి ఎండ్లెస్ అండి. ఎందుకంటే మనకు ఒక 30-40 సంవత్సరాల క్రితము ప్యాకేజింగ్ మనం కిరాణా షాప్లో చూస్తుంటే మనకి కాగితాలలో కట్టేసి మనకి పురికొస్తని కట్టిస్తూ ఉండేటోళ్ళు. ఇప్పుడు అలాంటిది అసలు ఎక్కడ మనకి ఏ మారుమూల ప్రాంతంలో కూడా కనిపించట్లేదు. ఎందుకంటే దానిలో మనకి ఇంతకుముందు ఏదైనా పప్పులు కానీ ఏదైనా కొన్నప్పుడు దాంట్లో మనకి రాళ్ళు రావటము, చెత్త రావడం జరిగింది. ఇప్పుడు ప్యాకేజింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి అలాంటివన్నీ అవాయిడ్ అయిపోయి
ఎవరైతే వినియోగదారులు కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడం అనేది ముఖ్య ఉద్దేశం ప్యాకింగ్ వల్ల. మెయిన్గా ఏంటంటే దీంట్లో ఆ పోచ్ మీద ఏదైతే ప్యాకెట్లు కొంటుందో దాని మీద వాళ్ళ యొక్క డీటెయిల్స్, అది ఎప్పుడు ప్యాక్ చేశారు, ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కస్టమర్కి కూడా ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఒక నమ్మకం, ఇది పలానా బ్రాండ్తో వస్తుంది, దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం అడగచ్చు అనే క్వాలిటీ బేసిస్ మీద ఈ ప్యాకేజింగ్ అనేది చాలా ముఖ్యము. కొత్త వాళ్ళకి ఇది ఈ రంగంలో వస్తే వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇంట్రెస్ట్ మన ఉండాలి. దగ్గర ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? సర్వీసింగ్ కూడా మీరే ఇస్తారు సార్? ఏదైనా ప్రాబ్లమ్ మిషన్ వస్తే ఏదన్నా సర్వీసింగ్ ప్రాబ్లం వచ్చినా ఆఫ్టర్ సేల్స్ తర్వాత మేము సర్వీస్ మందే ఉంటుంది, ఇన్స్టలేషన్ మందే ఉంటుంది. తర్వాత ఇయర్లీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు సంవత్సరానికి సరిపడా సర్వీస్ కూడా తీసుకుంటారు, వాళ్ళకి కూడా ఇస్తాము. మన దగ్గర ఒక ఇప్పుడు 50 నుంచి 55 మంది పనిచేస్తున్నారండి, మొత్తం స్టాఫ్ కానీ వర్కర్స్ కానీ. సార్ మీ పేరు, ఇక్కడ మీరు బిజినెస్ సార్? నా పేరు కిరణ్ కుమార్ అండి, నేను టెక్నికల్ సైడ్ ఉన్నాను, మేనేజింగ్ పార్ట్నర్గా ఈ కంపెనీకి నేను బాధ్యత వహిస్తున్నానండి. సార్ ఇక్కడ సార్ కూడా ఉన్నారు కదా, సార్ ఏం చేస్తారు సార్? ఇంకోసారి ఉన్నారు, సార్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ అండి, ఆయన మార్కెటింగ్ అండ్ సర్వీసింగ్ వైపు ఆయన చూస్తూ ఉంటారండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ కొత్త డెవలప్మెంట్ చేస్తున్నారు, కొత్త ఇండస్ట్రీస్ని క్యారిడర్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి యువత కూడా చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీ వైపు వస్తున్నారు. ఇంతకుముందులాగా ఆలోచన విధానం మారింది కాబట్టి ముందు తెలంగాణ ఇంకా పారిశ్రామికంగా ఇంకా చాలా ముందుగా అభివృద్ధి చెందుతుంది. దాంట్లో ప్యాకేజింగ్ అనేది చాలా కీలకమైనదిగా మారబోతుంది. సార్ మన కంపెనీలో ఎక్కువ సేల్ అయ్యేది సార్? ఎక్కువ మనకి లిక్విడ్ సంబంధించిన ప్యాకేజింగ్ మిషన్స్ మేము ఇండియాలోనే ఒక మంచిగా ఎక్కువ మంది సప్లై చేసేవాళ్ళు మేము కూడా టాప్లోనే ఉన్నామండి. లిక్విడ్స్ దాంట్లో మేము ఎక్కువ సప్లై చేస్తుంటాం మిషన్స్. కొత్తగా ఎవరైనా ఈ మిషన్స్ ఇండస్ట్రీ వైపు రావాలనుకున్నప్పుడు మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం కానీ క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు బ్యాంకు నుంచి వెళ్తే బ్యాంకు ఎట్లా కావాలి కొటేషన్స్ అవన్నీ మేము వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని త్రూ చాలామంది బ్యాంకు త్రూ వాళ్ళు లోన్స్ తీసుకొని కూడా మా మిషన్స్ తీసుకొని మంచిగా నడిపిస్తున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ మేము డెవలప్ అయినాం సార్ అని చెప్పేసి మా దగ్గర అగైన్ సెకండ్ థర్డ్ టైం కూడా మిషన్స్ కొన్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎవరైతే కొత్తగా ఇప్పుడు యువత వస్తున్నారో వాళ్ళ గురించి కూడా పాలిటెక్నిక్ కాలేజీలు కూడా ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ అనేది కోర్సు స్టార్ట్ చేశారు. అది పెట్టిన కొత్తలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ప్యాకేజింగ్ గురించి ఎవరైతే విద్యార్థులకి డౌట్స్ ఉన్నాయో, అపోహలు ఉన్నాయో, అవి ఎట్లాంటి దాంట్లో ఎలా అభివృద్ధి ఉంది, ఎట్లా మనం సెటిల్ కావచ్చు అనే దాని మీద ప్రోగ్రామ్స్ పెడితే మేము కూడా వెళ్ళి ఆ కాలేజీలో ఆ పిల్లలకి అవగాహన ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ అని ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి కూడా మేము ఎవ్రీ ఇయర్ మా దగ్గరికి ఒక 5 to 6 మెంబర్స్ పంపిస్తూ ఉంటారు వాళ్ళు కాలేజీ వాళ్ళు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో వాళ్ళకి మేము ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళ కాలేజీలో వాళ్ళకి అటెండెన్స్ ఏదో ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా జాబ్ కూడా జాయిన్ అయ్యారు కొంతమంది. అలాంటి అవకాశాలు కూడా ఇట్లాంటి ఇండస్ట్రీస్ మేము ఇస్తున్నాము వాళ్ళకి. కాబట్టి యువతకి అయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ కోర్స్ చేయడం వల్ల. సొంతంగా వీళ్ళు ఎలాగంటే ఏదైనా చిన్న వాళ్ళకి పాడి పరిశ్రమ ఉందనుకోండి, వాళ్ళు చిన్నగా కొన్ని డైరీలా ఫామ్లా యూజ్ చేసుకొని మా దగ్గర చిన్న మిషన్ కొనుక్కొని అది బ్యాంకు త్రూ లోన్ తీసుకొని ప్యాకేజింగ్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్ ఇంకా అభివృద్ధి చెందితే ఇంకా వాళ్ళ లేబుల్ వేసుకొని మార్కెటింగ్ చేసుకొని వాళ్ళు అలాగా చేసి మంచి డైరీ స్థాపించడం కూడా చేసుకోవచ్చు. అలాగే జ్యూసెస్ అనుకోండి, జ్యూసెస్ సంబంధించిన కూడా మిషన్స్, జ్యూస్ ఎలా తయారు చేయాలి వాటి అన్ని ఎంఎస్ఎంఈ దాంట్లో వాళ్ళు అవగాహన ఇస్తారు. దాని తర్వాత ప్యాకేజింగ్ మా యూనిట్కి వచ్చినప్పుడు ప్యాకేజింగ్ సంబంధించి ఎలా క్వాలిటీకి తయారు చేయాలి, ఎలాంటి మిషన్ తీసుకోవాలనేది మేము వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తాము. చాలామంది అలాంటివి చేసుకొని కూడా మంచి ఈ బేవరేజెస్ జ్యూస్లో కూడా మంచిగా బిజినెస్ చేసి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైం. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఓకే. దీంట్లో ఓన్లీ గ్లాస్ బాటిల్స్ మనకి వాటర్ లేదంటే లిక్విడ్స్ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్స్ మనం ఫిల్ చేసుకోవచ్చు. మిల్క్, బాదం మిల్క్,
జ్యూసెస్ అవి నచ్చిన టైప్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ కాల్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి వాటర్ ఫ్లో అనేది జరిగినప్పుడు మనకు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. వాల్స్ మనకి వాకింగ్ ట్యాంక్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి వాకింగ్తో రన్ అవుతుంది మిషన్. ఈ వాకింగ్ ట్యాంక్స్ అనేది మనకి వాకింగ్ ప్రెజర్తో మనకి వాటర్ని ప్రెస్ చేసినప్పుడు మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ టోటల్ మిషన్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్తో రెడీ అవుతుంది. మనకి ఇక్కడ హౌ మచ్ మేడం ఈ మిషన్ కాస్ట్?